స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 3 రోజులుగా వడగాల్పులకి ప్రజలు వణికిపోతూ ఉన్నారు. ఇళ్ల నుండి బయటికి వచ్చేందుకే జనం భయపడిపోతూ ఉన్నారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారులన్నీ బోసిపోతున్నాయి. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాణుడు బగ్గుమంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఎక్కువ అవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 48 డిగ్రీలు సెల్సియస్ నమోదైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. మరోవైపు బయటికి వస్తే ప్రజలు ఏదైతే మొహం మీద చెగగొట్టినట్టు కూడా బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడనే చెప్పచ్చు. గత 3 రోజుల నుంచి కూడా బాణుడు బగబగలాడుతున్న నేపథ్యంలో ఇంకొక 3 రోజులు కూడా ఈ ప్రభావం ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఉదయం 10 గంటల లోపే దాని పనులు చూసుకోవాలి. 10 గంటల తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దంటూ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు వైద్యులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ రోడ్లన్నీ ఎలా ఉన్నాయో చూడొచ్చు. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా తయారైన పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కనపడలేదు అనేది చెప్పచ్చు. దాదాపు అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 47.6 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైన సందర్భంలో రాష్ట్రంలోనే హాట్స్పాట్గా ఉన్నటువంటి ఏదైతే పల్నాడు జిల్లా రెంటసింతల నిన్న ఒక్కరోజే 48 డిగ్రీలు నమోదైన పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 46 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పచ్చు. ఉదయం నుంచే మండుతున్న ఎండలు మధ్యాహ్నానికి మరింత పెరిగి రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా తయారైన పరిస్థితి ఉంది. అత్యవసర పరిస్థితులు, అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటికి రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యం ఉంది. నేడు 15 జిల్లాల్లో రెడ్ అలర్టు ప్రకటించడం జరిగింది. మరో 13 జిల్లాల్లో ఆరెంజ్ అలర్టు జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్పిన నేపథ్యం. మరోవైపు చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. మరోవైపు ఏదైతే రాష్ట్రంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎండ ఏడిమికి తట్టుకోవాలంటే ఎక్కువ ఉపశమనం తీసుకోవాలంటే ఎక్కువగా మంచినీరు తీసుకోవాలి. తగు మజ్జిగ కావచ్చు, అటు పానీయాలు కూడా తీసుకునే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉదయం 10 తర్వాత కూడా బయటికి రావద్దంటూ కూడా మరోవైపు వైద్యులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం రోహిణీ కార్తెలో ఉన్నాం. కాబట్టి రోహిణీ కార్తెలో భయంకరమైన ఎండలు, రోహిణీ కార్త 15 రోజుల వరకు ఉంటుంది. ఈ 15 రోజులు రోహిణీ కార్తెలో భయంకరమైన ఎండలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎండ వేడికి తట్టుకోవాలంటే ప్రజలు బయటికి వచ్చేటప్పుడు గొడుగులు సహాయం కావచ్చు, క్యాపులు సహాయం కావచ్చు తీసుకునే విధంగా రావాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు, ఇళ్ళకే పరిమితం అవ్వాలి. ఏదైతే బయటికి వచ్చిన సందర్భంలో వేడి గాలి అంటే బాణుడు తన ప్రతాపం వేడి గాలి రూపంలో చూపిస్తున్నాడు. గాలికి మొహాలన్నీ కూడా మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇంకొక వారం రోజుల పాటు ఈ ఎండలు తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఇంకొక 3 రోజులు భయంకరంగా ఎండలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంత ప్రజలు ఆలోచన చేసి బయటికి రాకుండా ఉండే విధంగా ఎండ తాకిడిని తట్టుకోవాలంటే ఉదయం 10 గంటలలోపే తమ పనులు పూర్తి చేసుకోవాలి. సాయంత్రం 5 తర్వాత కానీ బయటికి రావాలంటూ కూడా ఒకవైపు వైద్యులు చూపిస్తున్న నేపథ్యంలో ఎండ వేడికి ప్రజలు తగు జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం కావచ్చు, వైద్యులు కూడా